నేను చాలామంది చూసా, ఏ కవన పిల్లల జాతకాలు ఒకలా లేవు. ఒక ఆవిడకి ఎప్పుడో పెళ్ళి అయిపోతే జాతకాలు ఒకేలాగా ఉంటాయి, జీవితాలు ఒకలాగా ఉంటాయి. జీవితాలు ఒకలాగా లేవు, చదువులు ఒకలాగా లేవు. పెళ్లి కాకుండా ఉన్న ఇప్పటికే ఉన్నారు. ఆవిడ సిస్టర్కి పెళ్ళి అయిపోయి బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు. ఇట్లా చాలామంది చూశాను. కవన పిల్లల జాతకాలు ఒకలాగా లేవు. మరి ఎక్కడాల వేదవ్యాస గారు కవన పిల్లల జాతకాలు కొంత సారూప్యంగా ఉంటాయని చెప్పారు కానీ, రాశారు కానీ మనకే తెలుసు కదా. అదే ఇప్పుడు కవన పిల్లలు చూడటానికి పోలికలు ఒక్కలాగా ఉంటాయి, అలాగే ఉంటాయి. కొన్ని కలుస్తాయి కానీ అన్నీ కలవవు. కానీ జాతక చక్రం చూస్తే 3-4 నిమిషాల్లో కాబట్టి 90% కన్నా ఎక్కువ మందిది ఒకేలాగా ఉంటుంది. అవును. మరి ఎక్కడ తేడా ఉంది? వాళ్ళ పుట్టుక తేడా లేదు, వాళ్ళు పుట్టారు 4 నిమిషాల తేడాతో. మరి జాతకాలు ఒకేలాగా ఉన్నాయి, మరి ఇద్దరి జీవితం ఒకేలాగా ఉండాలిగా. అవును. లేదు, ఏది నిజం ఏది అబద్ధం. ఒకటి నిజమైతే ఇంకోటి అబద్ధం అవ్వాలి, ఒకటి అబద్ధం అయితే ఇంకోటి నిజం అవ్వాలి. కానీ రెండూ నిజమే. కమల పిల్లలు 4-5 నిమిషాల తేడాతో పుట్టటము నిజమే, వాళ్ళ జాతక చక్రం ఒకలాగా ఉన్నది నిజమే, కానీ జీవితాలు వేరేగా ఉన్నాయి. ఈ రహస్యం, ఈ మర్మం బయటకు రావాలి. ఇది మహానుభావుడు కృష్ణమూర్తి గారు, కేఎస్కే అంటారు వారి శిష్యులు, వారు ప్రొఫెసర్ కేఎస్ కృష్ణమూర్తి గారు, ఆయన సాల్వ్ చేశాడండి. ఏ రూపంలో ఆయన చేశాడు దీన్ని చెప్తా. ఆయన ఏం కనుక్కున్నాడంటేనండి 2-3 కనుక్కున్నారు. మొదటిది, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఫ్లాసిడియస్ పద్ధతి ప్రకారము ముందు ఆయన భావ విభజన చేశాడు, కస్పని కనుక్కున్నాడు. 12 రాసులు ఉన్నాయి కదండి. అవును. కొంచెం టెక్నికల్గా ఉంటుంది, సామాన్య ప్రేక్షకులకి అర్థమవుతుంది. ఇప్పుడు భావచక్రం చూస్తున్నారు, ఇప్పుడు రాశిచక్రం చూస్తున్నారు. భావచక్రమే ముఖ్యం. సో వారు ఏం చేశారు, ప్రధానంగా ఇక్కడ బేసికలీ ఇంజనీరు, అక్కడ అనుష్ఠాన బలం ఉన్నది అంటే దానికే పుట్టారు ఆయన. అదే. సో ఆ జన్మ సాఫల్యం అంటారు కదా ఆయన. అవును. సో ఆయన కనుక్కున్నవి 2-3 అంశాలు. ఒకటి, ఈ ప్లాసిడస్ సిద్ధాంతాన్ని అనుసరించి భావాలు వేరు రాసులు వేరు అని కనుక్కున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను ప్రొఫెసర్ని కాబట్టి ఊరినే క్లాస్లో పాఠం చెప్తే కుదరదు, ఓ మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి. అండ్ ఐఎమ్ నోన్ ఫర్ ఎగ్జాంపుల్స్. నా 24 ఏళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్లో చాలా కాలేజెస్ తెలుసు, కాళిదాస్ చెప్తే మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు అర్థమయ్యేటట్టు అని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి ఈ సమయంలో మన ఎదురుగా ఒక బిడ్డ పుట్టాడు అనుకుందాం. ఈ టైంలో ఉదాహరణకి చూడండి, ఇప్పుడు టైము 6:56 అయింది. ఓకే, 6:56, 29వ తారీఖు. ఈ స్పేస్లో ఒక బిడ్డ పుట్టాడు. పుట్టిన ప్రదేశం నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీస్తే తూర్పు దిక్కున భూమి తిరుగుతోంది. అవును. నక్షత్ర రాసులు తిరుగుతున్నాయి. ఇవే రాసులు కదా. అవును. పరాశర మహర్షి ఇచ్చిన భిక్ష మనకందరికీ, అందులో తేడా లేదు. అవును. మేషం దగ్గర నుంచి మనం లెక్క, మేషం మొదటిది అనుకుంటున్నాము, మీనం చివరిది. అంటే భూమి ఇలా తిరుగుతోంది. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ లైన్ అంటే 90 డిగ్రీస్లో రాస్తే తూర్పు దిక్కున తిరుగుతున్నటువంటి ఏదో ఒక రాశిలో కలుస్తుంది కదా, దాన్ని లగ్నం అంటారు. అవును. లగ్నం అయింది అంటే కలిసింది అని. ఈ అర్థం కూడా చాలామందికి తెలియదు. సో అది 12 రాసుల్లో ఏదైనా రావచ్చు. అవును. సో ఉదాహరణకి నాదే తీసుకోండి. నేను పుట్టిన తేదీ నాడు, పుట్టిన సంవత్సరం నాడు గుంటూరులో పుట్టాను. పొద్దున మా అమ్మమ్మ చెప్పింది, అరే 10:55 రా అని చెప్పి. సరే, ఈ 10:55కి ఏమిటి లగ్నం? వృషభ రాశిలో ఉన్నది. ఓకే. సాంప్రదాయ పద్ధతిలో పరాశరం దాంట్లో ఓకేనండి, వృషభ లగ్నం అంటారు. కానీ కృష్ణమూర్తి గారు ఏం కనుక్కున్నారంటే, ఈ ఫ్లాసిడిస్ పద్ధతిని అనుసరించి ఈ లైన్ వెళ్ళి ప్రతి రాశి 30 డిగ్రీలే కదా ఎవరికైనా, ఏ పద్ధతి అన్నా కానివ్వండి. పరాశర మహర్షి ఇచ్చినటువంటి వారి శిష్యుడు ఘట్టోత్పలుడు వీళ్ళందరూ రాసినవే. సో అక్కడికి వెళ్ళి టచ్ అయితే, అంటే లైన్ తీసుకెళ్ళి నాదే 22 డిగ్రీలకి టచ్ అయింది. ఓకే. 0 నుంచి 30 కదా ఏ రాశి అయినా. ఈ లైన్ వెళ్ళి ఆ సమయంలో 22 డిగ్రీలు అంటే 30 డిగ్రీలలో 22 డిగ్రీలు అయిపోయాయి. అదే అర్థమైందండి? అవునవును, అర్థమైంది. అంటే మీరు ప్రేక్షకులు అని చెప్పి అలా అంటున్నారు. సో అంటే 22 డిగ్రీలకి నేను జన్మించాను. అక్కడి నుంచి జన్మభావము, తనుభావము, లగ్నము మొదలైంది. అవును. అంటే 22 డిగ్రీలకి. ఈ 22 డిగ్రీ అంటే మినిట్స్ సెకండ్స్ ఉంటాయి, మనం 22 డిగ్రీలు లెక్కేసుకుందాం. సో ఆ 22 డిగ్రీల నుంచి మొదలయ్యి
భావస్ఫుటం ఎక్కడైతే మొదలైందో ఆరంభ బిందువు స్టార్టింగ్ డిగ్రీస్, అవును పక్కనున్నటువంటి మిథున రాశి ఉంటుందిగా, అవును అందులో 16 డిగ్రీల వరకు ఉన్నది అంతేగా మరి, మ్యాథమెటికల్గా. అదే మ్యాథమెటికల్గా అంతే. అంటే వృషభ రాశిలో 22 డిగ్రీలకు మొదలైంది, వృషభ రాశిలోనే మొదలైంది కాబట్టి నా జన్మ లగ్నము వృషభము. అక్కడి నుంచి మ్యాథమెటికల్గా ఇలా చూస్తే డిగ్రీలు మిథున రాశి పక్కనే ఉన్నదిగా, అందులో 16-17 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్నది. అదే అంటే 30 డిగ్రీలు వేసుకోవాలి కదా, 22 నుంచి 30 డిగ్రీల వరకు అడ్డేసుకోవాలి. కాదు, వృషభ రాశిలో 22లో మొదలైంది, 30 డిగ్రీలకు అయిపోతుంది కదా. అంటే వృషభంలో 8 డిగ్రీలు, మిథునంలో 16 డిగ్రీలు, 16 డిగ్రీలు కలిపి 24 డిగ్రీలు. ఓకే. అంటే నా లగ్నం యొక్క స్పాన్ అంటాం, ఓకే నిడివి 24 డిగ్రీలు. ఓకే, అంటే 30 డిగ్రీలు ఉండాలి కదా. ఉండవండి, కృష్ణమూర్తి గారు కనుక్కున్నది అది. ఎగ్జాక్ట్లీ 100% 30 ఉండవు, ఉన్నవి కూడా ఉంటాయి, రేరుగా ఉంటాయి. ఎక్కడ పోల్స్ దగ్గర, అవును అలాంటి చోట్ల లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ చాలా తక్కువ. నేనంటోంది సర్వసామాన్యం. భూమధ్య రేఖలో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనుకుంటే ఓకే, వాటిల్లో మొత్తం 30 డిగ్రీలు ఉండదు. ఓకే, జాగ్రత్తగా వినండి. పుట్టింది 22 డిగ్రీలు, మిగిలింది 8 డిగ్రీలు. ఇది ఎవరూ కాదనలేరు. అంటే నా జన్మ లగ్నం 8 డిగ్రీలేనా? అలా ఉండదు, అలా ఉండదు కదా. పక్క రాశిలో 16 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్నది. అవును, అంటే నా లగ్నం యొక్క నిడివి వృషభ రాశిలో 22 డిగ్రీలతో మొదలయ్యి మిథున రాశిలో 16 డిగ్రీలకు అంతమైంది. అంటే 24 డిగ్రీలు రెండు రాశుల్లోనూ ఉన్నది. అయితే ఆరంభమైంది ఎక్కడ? వృషభంలో. కనుక నాది వృషభ లగ్నము. నా లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు, వృషభానికి అధిపతి. ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, తమాషా చూడండి మహానుభావుడు, ఇక్కడ 8 డిగ్రీలేగా, మిథునం ఎన్ని డిగ్రీలు? 16 ఉంది. 16. దేని ప్రభావం ఎక్కువ? మిథునం ప్రభావం ఎక్కువ. ఇది పాయింట్. ఇట్లా చూడాలి. అంటే ఆ జాతకుడి పైన, నా పైనే వృషభ లగ్నం యొక్క ప్రభావము ఉంటుంది, మిథున లగ్నం యొక్క ప్రభావం కూడా ఉంటుంది.